ఆహార భద్రత చట్టం నిబంధనలకు తగినట్లుగా మధ్యాహ్న భోజన పథకం అమలులో సంస్కరణలు తెచ్చేందుకు తెలంగాణ విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పాఠశాలలో చదివే విద్యార్థులకు వరుసగా 3 రోజుల పాటు మధ్యాహ్న భోజనం పెట్టకపోతే ఆ పథకాన్ని అమలు చేసే సంస్థకు సంబంధించిన విద్యార్థులకు 3 రోజులకు భోజనంకి అయ్యే ఖర్చును చెల్లించాల్సి ఉంటుంది. మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థిపై ఎంత మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే నిబంధనలు మార్పు తెస్తున్నారు. ఇదిలా ఉండగా మూసాపేట మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, పురుగులన్నం పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. కర్రీస్, టిఫిన్స్, పాలు, పండ్లు పెట్టడం లేదని, ఇంతవరకు స్కూల్ యూనిఫామ్, బెడ్షీట్లు కూడా ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు ఏబీవీపీ నాయకులు అక్కడకు వెళ్ళగా విద్యార్థులు వారి గోడును వెళ్లబుచ్చుకున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాల్సిందిగా విద్యార్థులు కోరుతున్నారు. నా బాధ్యత వచ్చేసి మండల్ కన్వీనర్. ఇంకా సో ఇక్కడ స్టూడెంట్స్కి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. అది ఎందుకు అని తెలుసుకొని వచ్చినాం. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళకు ఫుడ్ సరిగా లేదంట. ఫుడ్ సరిగా నైట్ టైంలో పురుగులు పడుతున్నాయంట. మొత్తం దాన్ని నీట్నెస్ పెట్టట్లేదంట. ఆఫ్టర్నూన్ చేసిన ఫుడ్డే ఈవినింగ్ కూడా పెడుతున్నారంట. స్నాక్స్ కూడా తక్కువ ఇస్తున్నారంట. మార్నింగ్ కర్రీస్ ఏం పెట్టట్లేదంట. టిఫిన్ కొద్దిగా ఒక్కటే పెడుతున్నారంట. ఇంకా వాళ్ళకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఇంకా వాళ్ళు చెప్పట్లేదు మేడం ఉన్నందువలన. మేము వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. అక్కడ మేము పరిశీలించింది ఏంటంటే బాత్రూమ్స్ నీట్గా లేవు, అవి లీకేజ్ అవుతున్నాయి. మేడంకి చెప్పిందంట. ఆమె క్లీనర్ వచ్చి చెప్తే కూడా మేడం రెస్పాన్స్ ఇవ్వలేదంట. ఇంకా